హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఇండియా ఇంగ్లాండ్ 2020 సిరీస్ని మనం 4-1తో కైవసం చేసుకున్నాం. అది అందరికి తెలిసి యంగ్స్టర్స్ ఎంత బాగా ఆడారో కూడా అందరూ కూడా చూసారు. అలాగే వన్డే సిరీస్ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఏదైతే ఇండియన్ స్క్వాడ్ ఉందో అదే టీము ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆడబోతుందా? ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉందా? అలాగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్తాడా లేదా? ఇలా చాలా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతోంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు నా మిత్రుడు అలాగే క్రికెట్ అనలిస్ట్ సందీప్ ఉన్నాడు. సందీప్ను పలకరించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సందీప్. సార్. సో ఇప్పుడు రోహిత్ శర్మ తీసుకుందాం ఫస్ట్ మనం కాన్సెప్ట్లో. రోహిత్ శర్మ ఏంటి మెగా ఈవెంట్ అనుకోవచ్చు మన ఐసీసీ ట్రోఫీ అనేది. సో అందరికీ ఆల్ క్యాప్టెన్స్ ఖాతాలో ఒక్కొక్కటి ఉంది. సో రోహిత్ కూడా తన ఖాతాలో వేసుకుని రిటైర్ అవ్వబోతున్నాడా? రిటైర్మెంట్ అనేది మనం మాట్లాడడానికి ఏం లేదు సార్. రిటైర్మెంట్ ఇస్ డెఫినెట్లీ ఒక పర్సనల్ చాయిస్. అండ్ సెలెక్టర్స్ కూడా మాట్లాడలేదు. సెలెక్టర్స్ ఏం చేస్తారంటే ఎదురు పిక్ అనే చేసుకుంటారు లేదా డ్రాప్ అనే చేస్తారు, అంతే. రిటైర్మెంట్ డెఫినెట్లీ ఒక ప్లేయర్ అతని ఆలోచన, అతని బాడీ తగ్గట్టుగా అతని మెసేజ్లు అతనికి ఉంటాయి కాబట్టి రిటైర్మెంట్ ఇస్ టూ క్విక్ అ వర్డ్ ఫర్ అస్. బట్ డెఫినెట్లీ 2027 వరల్డ్ కప్ అనేది రోహిత్ శర్మ కొంచెం దూరంగా ఉందనే సూచనలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి, ఎస్పెషల్లీ యాజ్ కెప్టెన్. సో ప్రాబ్లీ కెప్టెన్ మారే, జస్ట్ బ్యాటరీ మైట్ కంటిన్యూ, కెప్టెన్ మారే అవకాశాలు ఉంటాయి. కొత్త కెప్టెన్ కోసం కూడా వెతికే అవకాశాలు అవి కనిపిస్తుంటాయి. ట్రాన్సిషన్ అవన్నీ ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఆల్దో రోహిత్ శర్మ క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు దట్ హీ వాంట్స్ టు హెల్ప్ కొత్త కెప్టెన్ కూడా గ్రూమ్ చేద్దామని. సో యాజ్ కెప్టెన్ ఇట్ మైట్ బీ హిజ్ లాస్ట్ ఈవెంట్. కెప్టెన్గా ఇట్ మైట్ బీ హిజ్ లాస్ట్ ఈవెంట్. నేను కరాఖండిగా చెప్పడానికి లేదు, కానీ ఒక మైట్ అనే ఒక ప్రాబిలిటీ మాత్రం గట్టిగా ఉంది. సో కెప్టెన్గా అతను మంచిగా ఫినిష్ చేద్దాం అనే ఆలోచన అయితే అతనికి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడే ఉద్దేశాలు ఉంటాయని కొంతమంది అంటున్నారు రోహిత్ శర్మ. బట్ ఏంటంటే ఇది మెగా టోర్నీ కాబట్టి ఈ కప్ ఎత్తేసిన తర్వాత హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. కుర్రాళ్ళు యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు. ఎస్పెషలీ ఇంగ్లాండ్ 2020 చూసిన తర్వాత అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్, తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ అంటే ఒక ఫినిషర్ రోల్ అనేది చూసాం మనం ధోనిలాగా. సో ఇలాంటి యంగ్ ప్లేయర్స్ చూసిన తర్వాత ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళని పక్కన పెట్టేయచ్చు కదా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. సార్ వన్డే ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ పక్కనకి వెళ్తుంది అనే డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఛాంపియన్స్ ట్రోఫీ ముందర ఆడే ఒక వన్డే టోర్నమెంట్లో 3 వన్డే మ్యాచ్లే పెట్టి T20 5 పెట్టారు. కరెక్ట్. అండ్ 2023 వరల్డ్ కప్ అయిన తర్వాత మీరు అక్రాస్ అన్ని టీంలు చూసుకోండి, ఎవరు ఎన్ని వన్డే మ్యాచ్లు ఆడారు? చాలా తక్కువ ఆడారు. శ్రీలంక వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆడారు, కానీ మీరు ఆస్ట్రేలియన్ తీసుకున్నా, ఇండియన్ తీసుకున్నా చాలా తక్కువ వన్డే మ్యాచ్లు ఆడుతున్నారు. అండ్ పెద్ద పెద్ద నేషన్స్ వన్డే మ్యాచ్లు తక్కువ చేసేసినప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ ఇష్యూ దర్. ఆ వన్డే ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ కొంచెం డౌట్లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫోకస్ అంతా కూడా 2026లో ఉన్న T20 వరల్డ్ కప్ మీదకి వెళ్తుంది. సో అక్కడ మళ్ళీ ఫోకస్ అంతా కూడా T20 మ్యాచ్ల మీదే ఉంటుంది. ఈ ఇయర్లో ఆఖరిలో జరగబోయే ఏషియా కప్ కూడా T20 ఫార్మాట్లోనే జరుగుతుంది. అవును. సో వన్డే ఫార్మాట్ అనేది నెక్స్ట్ వరల్డ్ కప్, ఆ నెక్స్ట్ వరల్డ్ కప్ అనే విషయం పక్కన పెడితే ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు అనే దాని మీద మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. సో ఈ పరిస్థితుల్లో అతను ఈవెన్ ఇఫ్ యూ వాంట్స్ టు కంటిన్యూ ఆర్ కెప్టెన్గా ఉందాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, నంబర్ ఆఫ్ వన్డే మ్యాచెస్ చాలా తక్కువ అయిపోతుంది. సో ఆ యాంగిల్ చూసుకుంటే కనుక ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ మనం మాట్లాడడానికి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అందుకే అన్నా కెప్టెన్గా ఇది ఖచ్చితంగా ఇది అతను లాస్ట్ ఈవెంట్ కెప్టెన్గా. ఎందుకంటే కెప్టెన్గా లాస్ట్ ఈవెంట్ ఒప్పుకున్నాం అంటే నీ దృష్టిలో అంటే యంగ్స్టర్స్ వస్తున్నారు, ఇంక తప్పుకునే అవకాశం ఉందంటే తప్పుకోవాలి. ఎలాగో 2020లో ఎక్కువ అవుతున్నాయి కదా. సెలెక్టర్లో డిసిషన్ తీసుకోవాలి, తప్పుకునేది లేదా ఉంచేది అనేది సెలెక్టర్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఎవరిని ఆడించాలి వన్డే ఫార్మాట్లో? జైస్వాల్ ఉన్నాడు, జైస్వాల్ శుభ్మన్ గిల్తో ఓపెన్ చేయించాలి. తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ వన్డే మ్యాచ్లో కూడా అతను తీసుకొని రావాలి. రింకు సింగ్ లాంటి వాళ్ళని వన్డే మ్యాచ్లో కూడా తీసుకొని రావాలి. అభిషేక్ శర్మ కూడా గ్రాండ్ ఓపెనింగ్ చేశాడు. అతను T20 వరల్డ్ కప్ అయిన వరకు T20కే పరిమితం చేసి ఆ తర్వాత మళ్ళీ వన్డేకి తీసుకొని రావాలి. అలాంటి రకరకాల ఆలోచనలు అయితే డెఫినెట్గా నాకు తెలిసి అతను నితీష్ కుమార్ బాగా కరెక్ట్ గా వన్డే ఫార్మాట్ బాగా సరిపోయే ప్లేయర్. సో అతన్ని మిడిల్ ఆర్డర్లో తీసుకొని రావాలి. అతను ఫిట్ గా ఉన్నట్టు, అతనికి పాపం ఇంజరీలు ఏవి అవుతున్నాయి, అతను ఫిట్ గా ఉన్నట్టు అతన్ని తీసుకొని రావాలి. సో ఇలాంటి రకరకాల ఆప్షన్స్ అనేవి చాలా గట్టిగా సెలెక్టర్ల దగ్గర ఉన్నాయి. సో ఇట్ ఈస్ దేర్ కాల్. ఇప్పుడు T20 వరల్డ్ కప్ తర్వాత ఎలాగైతే చెప్పారో సెలెక్టర్లు, బాస్ ఐ థింక్ యంగ్స్టర్స్ వస్తారు, ఇంకా మీరు మీ కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎలాగైతే చెప్పారు. అందుకే విరాట్, రోహిత్, జడేజా ముగ్గురు రిటైర్ అయిపోయారు T20 క్రికెట్ నుంచి. అలాగే ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందా అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్. అండ్ ఇమీడియట్గా ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సెలెక్టర్స్ దగ్గర నుంచి ఎటువంటి ఇండికేషన్స్ ఉండవు. ప్రాబబ్లీ రోహిత్ శర్మ ఏమైనా ఇండికేట్ చేద్దాం అనుకుంటే అతను పర్సనల్గా ఏమైనా ఇండికేట్ చేయొచ్చు, బట్ సెలెక్టర్స్ దగ్గర నుంచి ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ఇండికేషన్.
సో ఇప్పుడు ఈ నేపథ్యంలో నెక్స్ట్ వన్‌డే వరల్డ్ కప్ వరకు లాగుతారంట. అంటే విరాట్ కోహ్లీ అంటే మేబీ ఫిట్‌నెస్‌తో తను సో మేబీ వరల్డ్ కప్ వరకు ఉండొచ్చు. బట్ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు అంతవరకు లాగొచ్చా బండి? ఫిట్నెస్ ఒకటే సరిపోదు కదా సార్. సరిపోదు. మనకి మ్యాచ్ ఫామ్ అన్ని కూడా కావాలి. సో అది విరాట్ మీద ఇబ్బందే, రోహిత్ మీద కూడా ఇబ్బందే. రోహిత్ ఏంటంటే బేసికలీ మనం ఆకారాన్ని బట్టి ఫిట్నెస్ ని జడ్జ్ చేయకూడదు క్రికెట్లో. అక్కడ శ్రేయస్ అయ్యర్ చాలా ఫిట్ గా ఉంటాడు, ఆయనకి చాలా ఇంజరీలు అయినాయి. అవును. నితీష్ ఫిట్ గా ఉంటాడు, అతనికి పాపం ఇంజరీలు అవుతున్నాయి. సో ఇక్కడ ఆకారాన్ని బట్టి ఫిట్నెస్ ఇది కాదు కానివ్వండి. స్విఫ్ట్నెస్ అంటే ఇప్పుడు మనకి తెండూల్కర్ ఏమి సిక్స్ ప్యాక్ చిజిల్ బాడీ కాదు, ఈజ్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ క్రికెటర్స్. అవును. కానీ అతను కూడా లాస్ట్లో టువర్డ్స్ వన్‌డే వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రిఫ్లెక్సెస్ టైం తగ్గిపోయింది. అది కొంతమంది రెడ్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మకి అవుతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి రిఫ్లెక్సెస్, అలాంటి క్విక్ యాక్షన్స్ తగ్గిపోయినాయి అంటే కనుక నేను దట్ ఈస్ క్రికెట్ ఫిట్నెస్. అక్కడ ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా వీల్ హావ్ టు టేక్ అ కాల్. అండ్ 2027 వరల్డ్ కప్ దూరం సార్, 2 years ఉంది ఇంకా. అది ఎప్పుడు జరిగినా, మీరు ఫిబ్రవరి మార్చ్లో జరిగినా, ఆగస్ట్ సెప్టెంబర్లో జరిగినా 2.5 years టైం అయితే ఉంది. అవును. ఆ 2 yearsలో చాలా మారిపోతాయి. ఎవడు అనుకోవాలా 6 monthsలో అసలు ఇండియా టెస్ట్ క్రికెట్ షేపే మారిపోతుందని చెప్పేసి. మారిపోతుంది. సో 2 years ఇస్ బిగ్ టైం. సో అంతవరకు వీళ్ళు కంటిన్యూ అయ్యారంటే కనుక ఆశ్చర్యం. టు బి వెరీ ఫెయిర్ అండ్ ఆనెస్ట్, ఇదే ఫామ్లో కంటిన్యూ అయ్యారు, ఇదే ఫామ్ అంటే కొంచెం మెరుగైన ఫామ్లో కంటిన్యూ అయ్యారంటే ఆశ్చర్యమే. వాళ్ళు ఉన్నా కూడా ఆశ్చర్యం. వాళ్ళు ఉన్నారంటే కనుక దే ఆర్ ప్లేయింగ్ వెల్ అండ్ దే ఆర్ ఫిట్ అని. సో అది దాని ప్రాబిలిటీ తక్కువే, ఏ మాట కామాట. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఆ వరల్డ్ కప్ ఆడడం కష్టమే. సో అలాంటప్పుడు రిటైర్మెంట్ ఎలాగో 2020లో రిటైర్ అయిపోయారు కదా, అదే ఇచ్చేయచ్చు కదా, ప్రకటించే అవకాశం ఉందా? అది అతని కాల్. ఇప్పుడు మనం ఫోర్స్ చేయలేము, సెలెక్టర్స్ కూడా ఫోర్స్ చేయలేము. మా అయితే సెలెక్టర్స్ ఏం చేస్తే అతను పిక్ చేయకుండా ఉంటారు. ఆ స్టేజ్లో ఉన్నాడంటే యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అనే ఒక సెర్చ్లోనే ఉన్నారు. ఎందుకంటే బుమ్రా అనుకున్నారు, బుమ్రా ఇంజరీ కన్సర్న్స్ అవి ఇవి అవుతాయన్నారు. ఇప్పుడు గిల్ని వైస్ కెప్టెన్ చేశారు. అతను వైస్ కెప్టెన్కి ఎలా పర్ఫామ్ చేస్తాడో చూస్తారు. ఆ తర్వాత అతనికి బాధ్యతలు ఇచ్చే ఒక అవకాశం కానివ్వండి, ఆస్కారాలు కానీ ఉంటాయి. సో ఇలాంటివి జరుగుతాయా లేదా అనే దాని మీద మనం కాల్ చేసుకోవాలి. రైట్ నౌ ఇట్ ఇస్ టూ ఎర్లీ. సో నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కెప్టెన్ విషయం వచ్చింది కాబట్టి రోహిత్ శర్మ ఆఫ్టర్ రోహిత్ శర్మ ఇఫ్ ఇన్ కేస్ రిటైర్మెంటే అనుకుందాం, రిటైర్ అయిపోయాడు పక్కన, సో మళ్ళా ఫిట్గా అలాంటి కెప్టెన్ అంటే కొంచెం లాంగ్ రన్లో ఉండే కెప్టెన్ ఎవరిని చూస్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉన్న దాంట్లో? ఎవరు లేరు సార్ ప్రస్తుతానికి, టు బి వెరీ ఫెయిర్ అండ్ ఆనెస్ట్. హార్దిక్ పాండ్యా ఉన్నాడంట. హార్దిక్ పాండ్యా ఇవ్వట్లేదు కదా సార్. ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు హార్దిక్ పాండ్యా గురించి. T20 వరల్డ్ కప్లో తన వైస్ కెప్టెన్. అవును. అది అయిపోయిన తర్వాత అతనికి T20లోనూ లేదా వన్డేలోనూ అతనికి వైస్ కెప్టెన్సీ అనేది ఇవ్వలేదు. క్యాప్టెన్సీ ఇవ్వాలి. T20లో స్కైని క్యాప్టెన్ చేశారు, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ చేశారు. అవును. సో లీడర్షిప్ రోల్లో సో మేబీ తను వద్దనుకున్నాడు, టైటిల్ లేదు. అతను వద్దనుకున్నారు, అతనే వద్దనుకోలేదు. అతను వద్దనుకున్నాడు. ఓకే ఓకే. వన్డే ఇంటర్నేషనల్స్ లో డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్ యాక్చువల్ గా చెప్పాలంటే అవును వద్దనుకున్నారు. ఇప్పుడు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ చేశారు శ్రీలంక సిరీస్ లోని. శ్రీలంకతో వెళ్ళిన సిరీస్ లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అదే కంటిన్యూటీని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. పోనీ టెస్ట్ మ్యాచెస్కి వస్తే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అంటే ఓకే ఫైన్. లాంగర్ ఫార్మాట్స్ లో గిల్ ఉన్నాయంటే అక్కడ మీరు బుమ్రాని వైస్ కెప్టెన్ చేశారు. బుమ్రా 2 మ్యాచ్లు కెప్టెన్ కూడా చేశాడు. సో మీకు ఎక్కడ ఒక సాలిడ్ ప్లేయర్ ఈ పర్సన్ ఉన్నాడని చెప్పడానికి లేకుండా పోయింది. 2 ఏళ్ల క్రితం కేఎల్ రాహుల్ని వైస్ కెప్టెన్గా అనుకుంటూ వచ్చారు. అతను టెస్ట్ మ్యాచ్ సిరీస్లు క్యాప్టెన్ చేశాడు, అతను వన్డేకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు, అతను T20 వన్డేలు క్యాప్టెన్గా చేశాడు. బట్ సమ్హౌ ఇప్పుడు అతను కూడా లీడర్షిప్ రోల్లో లేడు, ఫామ్ లో కూడా లేడు. అది వైట్ బాల్ ఫార్మాట్స్ లో ఫామ్ లో కూడా లేడు. సో ఎవరు ప్రస్తుతానికి అయితే కనిపించట్లా. సో దే విల్ హ్యావ్ టు టేక్ దట్ కాల్. 2007 ముందు ద్రవిడ్ ఎప్పుడైతే క్యాప్టెన్సీ వద్దనుకున్నాడు, ఇదే సిచ్యువేషన్ ఎవరు ధోని క్యాప్టెన్ అవుతారు అనుకోలే. ఎవరి దగ్గర నుంచి కూడా ధోని అనే పేరు రాలేదు. అసలు ధోనిని కెప్టెన్ చేస్తారనేది బిగ్ డేర్ కాలేదు. అది దట్ వరల్డ్ కప్ లో డేరింగ్ కాలేదు, చాలా డేరింగ్ కాలేదు. విత్ యువరాజ్ సింగ్ బీయింగ్ దేర్, విత్ సెహ్వాగ్ బీయింగ్ దేర్. అవును. ధోని, హర్భజన్ కూడా ఉన్నాడు అప్పుడు సీనియర్. ఆఫ్ కోర్స్. సో అలాంటిది చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి. నెక్స్ట్ క్వశ్చన్ అది ఆన్సర్ కూడా ఇస్తా. సో అలాంటి డేరింగ్ స్టెప్ ఒకవేళ తీసుకుంటే యంగ్ ప్లేయర్ ని ఎవరినైనా చేసే అవకాశం నీ దృష్టిలో ఎవరు? అదే సార్, ఇప్పుడు వన్డే క్రికెట్ లో ఇప్పుడు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ ఓకే కెప్టెన్ చేస్తారు, అతన్ని కంటిన్యూ చేస్తారు. బట్ ఫామ్ లో కూడా లేడు కదా, అప్పుడప్పుడు తడబడుతున్నాడు, ఇది చేస్తున్నాడు. అంటే బేసిక్లీ ఒక 2 years శాంపుల్ సైజ్ తీసుకొని మాట్లాడారు. 2023 వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా అతని యావరేజ్ 38 వన్డేలో, విచ్ ఇస్ డీసెంట్ ఎనఫ్ యావరేజ్. కానీ అతని యావరేజ్ 60, దాంతో పోల్చుకుంటే 38 ఏంటి అనే డౌట్లు వస్తాయి. బట్ అదే అతను కంటిన్యూ చేయగలిగాడంటే ఈ మైట్ బి ద హెయిర్ అపరెంట్ వన్డే క్రికెట్లో. అండ్ వన్డే క్రికెట్ గురించి అసలు క్వశ్చనే లేదు, ఎందుకంటే ఆడేవి తక్కువ మ్యాచ్లు. సో దాని మీద ఫోకస్ అక్కర్లే. T20కి స్కై క్యాప్టెన్, అది ఫిక్స్. అతను చాలా 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 వెరీ వెరీ ఆర్డినరీ సిరీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఏమీ ఆడలేదు అతను. బట్ స్టిల్ విల్ బి కంటిన్యూడ్, అతనే కెప్టెన్గా ఉంటాడు. టెస్ట్ మ్యాచెస్కి వచ్చేసరికి క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతాయి ఖచ్చితంగా. బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్కి అతనే కెప్టెన్గా ఉంటాడు. ఇఫ్ రోహిత్ శర్మ వాంట్స్ టు ప్లే అండ్ ఈస్ ఫిట్ ఇనఫ్ అండ్ ఫామ్లో ఉన్నాడంటే అతనే కంటిన్యూ చేయొచ్చు ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా.
బట్ ఐడియలీ స్పీకింగ్ నెక్స్ట్ 2 yearsకి ఒక కొత్త క్యాప్టెన్ ఉండడం బెటర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా. బట్ అలాంటి కాల్స్ తీసుకుంటారనేది డౌట్గా కనిపిస్తుంది. ఇఫ్ బుమ్రా కెన్ మెయింటైన్, అతను ఉండగలడు, అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే బుమ్రా క్యాప్టెన్ అవుతాడు. బుమ్రా టెస్ట్ మ్యాచెస్ క్యాప్టెన్ అవ్వాలి అంటే కనుక వైట్ బాల్ ఫార్మాట్ ఆడడం మానేయాలి, లేదంటే సివియర్ లోడ్. ఛాంపియన్ ట్రోఫీ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కూడా ఉంది. సో ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో వరుణ్ చక్రవర్తి యాడ్ అయ్యాడు. సో మేబీ ఏమన్నా మరి ఛాంపియన్ ట్రోఫీకి కూడా బెంచ్ మీద సెలెక్ట్ చేసే అవకాశం ఉందా? ఉంది సార్, అందుకే ఇతను ఇక్కడ కూడా సెలెక్ట్ చేశారు. బేసికలీ ఏంటంటే బుమ్రా థర్డ్ వన్డేకి ఫిట్ అవుతాడు అని చెప్పేసి ఒక చిన్న ఇండికేషన్ లాంటిది ఇచ్చారు అప్పట్లో. అవును. బట్ సైలెంట్ గా పేరు తీసి ఈ పేరుని యాడ్ చేశారు, విచ్ మీన్స్ బుమ్రా రెడీగా లేడు. అంటే ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆడు బుమ్రా, మోస్ట్లీ ఆడు. అది పెద్ద దెబ్బ. ఆడాడంటే కనుక చాలా చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, అది కూడా తన బ్యాక్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఆడతాడు అనేది కూడా తెలియదు. సో ఇటువంటి నేపథ్యంలో బుమ్రా లేడని అనుకొని మనం టీం గురించి మాట్లాడుకోవడం బెటర్. ఇండియా ప్లానింగ్ కూడా బుమ్రా లేడనుకొని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా షమీ ముందుండి నడిపియాలి. హర్షదీప్ సింగ్, షమీ కూడా ఇంజరీ నుంచి వచ్చాడు, మొన్న 2 మ్యాచ్లు బాగానే ఆడాడు. ఈ 3 వన్డేస్ ఇంగ్లాండ్ తో ఎట్లా ఆడతాడో చూసి హర్షదీప్ సింగ్ ప్రైమ్ బౌలర్ గా, మిగతా వాళ్ళు షమియా లేదా హర్షిత్ రాణాని తీసుకురావాలా, లేదంటే ఇంకా సిరాజ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సిరాజ్ ప్రస్తుతానికైతే కంటెన్షన్ లిస్ట్లో లేడు, మరి ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందా అనేది ఆ తర్వాత సంగతి. తర్వాత ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని జోడించే వరకు ఒక ఆస్పెక్ట్, కానీ ఆల్రెడీ 4 స్పిన్నర్లు ఉన్నారు స్క్వాడ్లో. అవును, ఇప్పుడు 5వ స్పిన్నర్ వచ్చాడు. సో వేదిక స్పిన్కి అనుకూలిస్తుందా లేదా అనేది తెలియదు. ఒకవేళ 15 మంది వెళ్ళాలి. ఇప్పుడు వరుణ్ వెళ్ళాడంటే బుమ్రా ప్లేస్లో వరుణ్ వెళ్ళి హర్షిత్ రాణా సైడ్ క్యారెక్టర్గా వెళ్తాడా అంటే ఇన్ఫాక్ట్ మన బెంచ్ మీద వెళ్తాడా, లేదా ఈ ఎవరన్నా స్పిన్నర్స్ ప్లేస్లో వరుణ్ రిప్లేస్ చేస్తాడు. రిప్లేస్ చేయాలంటే ఇంజరీ అవ్వాలి. సో ఇంజరీ ఏమన్నా అవుతుందా? సో ఇలాంటివి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. 5 స్పిన్నర్లు పెట్టుకొని దాంట్లోంచి 4 పిక్ చేసుకొని వెళ్ళాలనే ఆలోచన అనేది T20 వరల్డ్ కప్ నుంచి వచ్చింది. T20 వరల్డ్ కప్లో ఇండియా 4 స్పిన్నర్లతో వెళ్ళింది. అవును, చహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలే. ఒక మ్యాచ్ కూడా ఆడలే. కుల్దీప్ సూపర్ 8 సూపర్ 6 స్టేజెస్ నుంచి ఆడడం మొదలుపెట్టాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో 4లో ఒకటి ఖచ్చితంగా వేస్ట్ స్పిన్నర్, ఒక మ్యాచ్ కూడా ఆడు. అలాంటి మీరు ఇంకో స్పిన్నర్ని యాడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ బిగ్ డీల్. ఇక్కడ చూడాలి ఎంతవరకు రియాక్ట్ అవుతాడు అనేది. రెండవ ప్రశ్న, అతను ఆడించడం ఖాయం. 2 ODIల్లో ఖచ్చితంగా ఆడతాడని నా ఫీలింగ్. 10 ఓవర్లు ఎలా వేస్తాడు? T20 అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్యాట్స్మెన్ కూడా అటాక్ చేసే మూడ్లో ఉంటారు, వికెట్లు దొరుకుతాయి. ఇక్కడ 10 ఓవర్లు బ్యాట్స్మెన్ దగ్గర ఉంటాయి. జాగ్రత్తగా ఆడేసుకొని వికెట్ పడకుండా మిడిల్ ఓవర్స్లో ఒక 40-45 రన్స్ అతను కొట్టేశారంటే అతని ఎఫెక్టివిటీ తగ్గిపోతుంది. సో అలాగే ఉందా, లేదంటే కనుక బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడుతున్న అతను వికెట్లు తీయగల ఆ ఆస్పెక్ట్ని కూడా చెక్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నారు. ఇంకో వారం ఉంది ఇండియాకి స్క్వాడ్లో చేంజెస్ నేమ్ చేయడానికి ఛాంపియన్స్ ట్రోఫీకి, ఎందుకంటే ఇంజరీ కన్సర్న్స్ ఉన్నప్పుడు ఒక టైం అనేది ఇస్తారు. మరి ఆ వారంలో మనకి మ్యాచ్ ఉంది, తర్వాత 2-3 మ్యాచ్లు అయిపోతాయి కాబట్టి ఆ కాల్ తీసుకుంటారని చూడాలి. సో ఇంకొక డౌట్ ఉంది నాకు, ఎవరితో ఓపెన్ చేస్తారు? రోహిత్ శర్మ, గిల్ కెప్టెన్, వైస్ కెప్టెన్. ఇంకా మళ్ళీ ఆలోచనే ఉంది. ఇప్పుడు జైస్వాల్కి ఛాన్స్ జైస్వాల్ వచ్చాడని అనుకుందాం. జైస్వాల్ వస్తే గిల్ 1 డౌన్ ఆడాలి. గిల్ 1 డౌన్ అంటే కోహ్లీ 3 డౌన్, కోహ్లీ 2 డౌన్ ఆడాలి. లేదా పోనీ కోహ్లీ నంబర్ 3లో ఆడాలంటే గిల్ నంబర్ 4లో ఆడతాడు. నంబర్ 5లో మీకు కీపర్ కావాలి, ఎందుకంటే నంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఇస్ లాక్డ్. సో నంబర్ 5 మీకు ఒక స్పాట్ ఉంది, అది మీ కీపర్ అయి ఉండాలి. సో శ్రేయాస్ అయ్యర్ని పక్కన పెడతారా? పెట్టరు. సో దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. శ్రేయాస్ అయ్యర్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉంటే మీకు జైస్వాల్ ఓపెన్ చేసి గిల్ అలా వచ్చి ఆడడం అనేది జరుగుతుంది. గిల్ వైస్ కెప్టెన్గా లేకుండా ఉండుంటే మనం మాట్లాడుకోవచ్చు, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అది. ది మూమెంట్ నేమ్డ్ హిమ్ ద వైస్ కెప్టెన్ జనరల్గా ఆడతాడు, అతను డ్రాప్ చేయరు జనరల్గా. వైస్ కెప్టెన్ డ్రాప్ చేసే క్వశ్చనే లేదు. సో గిల్ ఏ పొజిషన్లో ఆడతాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఐదర్ ఓపెన్ అన్నా చేయాలి, లేదంటే నీ దృష్టిలో ఆర్డర్ ఏంటి చెప్పు. సో రోహిత్ గిల్ ఓపెన్ దృష్టి ఆర్డర్ అనేది ముందే చెప్పాను మీకు వీడియోలో, ఇలా ఉంటే బాగుంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్డర్ చెప్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఆర్డర్ చెప్పు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఓకే, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రేయాస్ మిడిల్ ఆర్డర్లో, కేఎల్ రాహుల్ మస్ట్ కీపింగ్, తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మస్ట్. నంబర్ 7 దాకా వెళ్ళి ఉంటారు. ఓకే. నంబర్ 9లో కుల్దీప్ యాదవ్, 10లో హర్షదీప్, 11లో షమి, 8లో కాల్ తీసుకోవాలి. నీకు నిజంగానే ఆడే ఆల్రౌండర్ కావాలా, లేదంటే కనుక బౌలర్ హూ కెన్ బ్యాట్ కావాలా. నీకు జెన్యున్గా బ్యాటర్ ఆల్రౌండర్ కావాలంటే జడేజా ఆర్ సుందర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లేదు బౌలర్ హూ కెన్ బ్యాట్ కావాలనుకుంటే హర్షిత్ రాణా రూపంలో ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి నౌ దట్ వరుణ్ చక్రవర్తి ఈజ్ ఇంక్లూడెడ్,
కుల్దీప్ యాదవ్ కూడా ఫిట్ గా ఉన్నాడా లేదని క్వశ్చన్ మార్క్స్ Question వస్తాయి mark. కాబట్టి వరుణ్ చక్రవర్తి ఇంక్లూడ్ చేశారు. కుల్దీప్ యాదవ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది, ఇంకా సో అంతకు మించి ఒకవేళ ఛాన్స్ లేదు. ఆడలేదంటే వరుణ్ చక్రవర్తి 11 లో ఆడతాడు. అవును. ఈ వరుణ్ ప్లేయింగ్ అట్ నంబర్ 11, 8 లో ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ దిగుతాడు. ఎందుకంటే బ్యాటింగ్ నంబర్ 8 జడేజా తప్ప వేరే ఆప్షన్ లేదు. జడేజా గానీ సుందర్ గానీ ఎవరో సుందర్. ఉంటారు. జడేజా విల్ బ్యాట్. సో ఇది సుందర్ కంటే జడేజా బెస్ట్ అనే కాల్ అయినా తీసుకోవచ్చు, అంటే బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ఒక కాల్. ఓకే, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ 6 ఆర్ రైట్ హ్యాండర్స్. ఎగ్జాక్ట్లీ, ఒక లెఫ్ట్ హ్యాండర్ కూడా లేరు. T20 సిరీస్ లో, ఇంగ్లాండ్ తో జరిగిన T20 సిరీస్ లో లెఫ్ట్ హ్యాండర్లు కావాల్సిందని పట్టుబట్టాడు గౌతమ్ గంభీర్. అవును, అభిషేక్ శర్మ, సంజు శాంసన్. అవును. అభిషేక్ అవుట్ అవుతే తిలక్ వచ్చేవాడు, సంజు అవుట్ అవుతే సూర్య వచ్చేవాడు. సూర్య వచ్చాడు. సో అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పెట్టుకున్నారు 4 దాకా. అవును, 5 లో దూబే ఆడాడు, అవును, రింకు సింగ్ ఆడాడు, హార్దిక్ పాండ్యా ఆడాడు, అక్షర్ పటేల్ ఆడాడు. అవును. నంబర్ 8 లో మీకు జెన్యున్ గా బ్యాటింగ్ చేసే లెఫ్ట్ హ్యాండర్లు 5 ఉన్నారు. అవును, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్. అవును. వీళ్ళందరూ హిట్టర్సే. అవును కదా. తర్వాత సరే పోయి వీళ్ళందరూ అయిపోయినట్టే నంబర్ 9 లో మీకు ఎవరు వచ్చారు ఆడడానికి? హర్షదీప్ సింగ్ వచ్చాడు, అతను లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండర్. సో 6 లెఫ్ట్ హ్యాండర్లతో T20 స్క్వాడ్ లో వాళ్ళు వెళ్ళారు. సరే పోనీ హర్షదీప్ సింగ్ బ్యాటర్ గా పక్కన పెట్టేసేయండి, షమి వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు పక్కన పెట్టేస్తే 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ టాప్ 8 T20 లో ఆడారు. మరి ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ మీకు టాప్ 8 లో ఇద్దరే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, వాళ్ళు నంబర్ 7 అండ్ నంబర్ 8 లో ఆడుతున్నారు. ఆల్దో అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ అట్ నంబర్ 4. ఒకవేళ జైస్వాల్ రీప్లేస్ చేస్తే ఎవరిని డ్రాప్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. సార్ అక్షర్ పటేల్ జడేజాని డ్రాప్ చేసి జైస్వాల్ పట్టుకోవడానికి పిచ్చితనం అవుతుంది, ఎందుకంటే 5 బౌలర్లు అవుతారు. అవును. హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయాల్సి వస్తుంది, అదొక అనవసరమైన టెన్షన్. షమి 10 ఓవర్లు వేయాల్సి వస్తుంది, అదొక అనవసరమైన టెన్షన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవును. సో డెఫినెట్లీ 6, 7, 8, 9, 10, 11 షుడ్ బి బౌలర్స్ ఆర్ పీపుల్ హూ కెన్ బౌల్. అవును. టాప్ ఆర్డర్లో ఒకటి బౌలింగ్ చేయడం మనకి అది పెద్ద సమస్య కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆర్డర్ ప్రకారం 5, 6 బౌలర్స్. జైస్వాల్ వచ్చిన జైస్వాల్ చేత బౌలింగ్ చేస్తారని డౌటే నాకు. జైస్వాల్ తో బౌలింగ్ వేయించే క్వశ్చనే లేదు. వన్డే అదే T20 లో చూస్తే మీకు అభిషేక్ శర్మ బౌలింగ్ చేశాడు, తర్వాత మీకు హార్దిక్ పాండ్యా నంబర్ 5 ఆడేవాడు బౌలింగ్ చేసేవాడు. అవును. శివం దుబే బౌలింగ్ చేశాడు. అవును. సో ఇన్ని ఆస్పెక్ట్లు రియాన్ పరాగ్ ఆడితే రియాన్ పరాగ్ బౌలింగ్ చేసేవాడు. ఇన్ని ఆస్పెక్ట్లు కనిపిస్తూ ఉన్నాయి. తిలక్ ఇంకా బౌలింగ్ చేయాలి, అతను బౌలింగ్ చేసి వికెట్లు తీసిన సందర్భం. సూర్య కూడా తీసాడు, శ్రీలంక సిరీస్ లో 2 వికెట్లు తీసాడు. సూర్య కూడా బౌల్ చేయగలుగుతాడు ఇన్ కేస్ కావాలంటే. ఇక్కడ ఆప్షన్ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు. సో ఒకవేళ జైస్వాల్ రావాలి అంటే ఐదర్ అయ్యర్ బయటికి వెళ్ళాలి, జైస్వాల్ బయట కూర్చోవాలి, మార్గం కనిపించట్లా. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంకొక డౌట్ ఉంది నాకు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేస్తే నెక్స్ట్ పరిస్థితి అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌలర్ వచ్చి అదే లెంత్ వేసి ఇబ్బంది పెట్టేస్తున్నాడు, లెఫ్ట్ ఆర్మర్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, 2 వికెట్లు ఎగిరి, ఆటోమేటిక్ చాయిస్ ఏ ఉండాలి, అక్షర్ పటేల్ మీకు పంపించాలి, ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. నంబర్ 4 లో అక్షర్ పటేల్ ఆడి కొంచెం జాగ్రత్తగా ఆడుకుని అని చెప్పి ఆ తర్వాత అయ్యర్ని వరల్డ్ కప్ లో కూడా అదే ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు కదా. T20 వరల్డ్ కప్ లో చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు 2020 వరల్డ్ కప్ లో కూడా అక్షర్ పటేల్ ని ప్రమోట్ చేశారు. అదే లాజిక్ లో నంబర్ 4 లో ఒకవేళ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎవడో వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అందరు రైట్ హ్యాండర్స్ అంటే డెఫినెట్ గా ఒక లెఫ్ట్ హ్యాండర్ పంపించాలి అక్కడ, రిథమ్ ఆఫ్ చేయడానికి, లైన్ ఆఫ్ చేయడానికి. సో అక్షర్ పటేల్ పంపిస్తారు, లేదా జడేజాని పంపిస్తారు ఉన్నాడంటే, సుందర్ ఉంటే సుందర్ని పంపిస్తారు. ఇంకొక కాల్ ఇక్కడ ఏమొస్తుందంటే కేఎల్లో రిషబ్ పంత్లో ఎవరిని ఆడించాలని. కేఎల్ రావల్స్ వన్డే నంబర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. పూర్తిగా ప్యూర్ నంబర్స్ పరంగా వెళ్తే కనుక ఇదే టీం వెళ్తుంది. అంటే ఇప్పుడు నువ్వన్న లెఫ్ట్ హ్యాండ్ లాజిక్ అయితే రిషబ్ పంతే ఆడాలి. అదే ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే నంబర్స్ పరంగా వెళ్ళాలా, లేదంటే కనుక టాక్టిక్ పరంగా వెళ్ళాలి. టాక్టిక్ పరంగా వెళ్ళాలి అంటే కనుక రిషబ్ పంత్ చుట్టూ టాక్టిక్ పరంగా వెళ్తాడు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ గా ఉంటాడు. ఈవెన్ ఒకవేళ 30 for 3 పడిందంటే మనోడు ఒక క్విక్ ఫైర్ 40-50 కొట్టాడంటే ప్రెషర్ షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ గుడ్ ఇనఫ్ బ్యాటర్, హార్దిక్ పాండ్యా గుడ్ ఇనఫ్ బ్యాటర్, వాళ్ళిద్దరు కొంచెం ఒక 20-23 ఓవర్స్ ఆడుకోగలిగి ఓ 260-270 దాకా తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న బ్యాటింగ్ అని ఆ రిషబ్ పంత్ లాంటి వాళ్ళని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వేర్ స్పిన్నర్స్ ని ముందుకు వచ్చి మరి దబాయించకూడతాడు. కేఎల్ రాహుల్ స్టాటిస్టికల్లీ హస్ బిన్ పిక్చర్ పర్ఫెక్ట్. శ్రేయస్ అయ్యర్ స్టాటిస్టికల్లీ హస్ బిన్ పిక్చర్ పర్ఫెక్ట్. ఎనీ ఆర్డర్ తను ఫ్లెక్సిబుల్ అయ్యి ఆడగలుగుతాడు. సో ఇప్పుడు జైస్వాల్ రావాలంటే అయ్యర్ పక్కకు పోవాలి, పంత్ రావాలంటే కేఎల్ రాహుల్ పక్కకు పోవాలి. అప్పుడు మీకు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారు, లేదా నీకు జడేజా అక్షర్ పటేల్ ఆప్షన్ తీసుకోవాలి. అప్పుడు టాప్ ఆర్డర్ బౌలింగ్ వేయడానికి ఎవరు ఉంటారు? 5 bowlers తో పోవాలి మనం. 5 bowlers ఆప్షనల్ బౌలర్ ఉండదు. 5 bowlers బిగ్ రిస్క్. ఎస్పెషలీ మీకు షమీ ఇంజరీ నుంచి వస్తూ హార్దిక్ మీరు 10 ఓవర్లు వేస్తాడా, అతని మీద స్ట్రెస్ పడుతుందా అంటూ. ఇప్పుడు ఈ టీంలో హార్దిక్ పాండ్యాకి ఇంజరీ ఏంటంటే ఆలోచించుకోండి, ఇంజరీ పోతుంది. మెయిన్ ఆల్రౌండర్ మిస్ అయిపోతే వన్డే వరల్డ్ కప్ లో అదే ప్రాబ్లం అయింది. అవును, ఫైనల్ దాకా మనకి ఏమంటే 5 bowlers తో వెళ్ళారు, బాగానే ఉంది. ఫైనల్లో ఎప్పుడైతే మీరు చేంజ్లు చేశారో, సిరాజ్ న్యూ బాల్ తో ఎఫెక్టివ్ అని రోహిత్ శర్మ చెప్పాడు, మరి అతను న్యూ బాల్ ఇవ్వాలి. డెస్పరేట్ మెజర్స్ తీసుకొని షమీ అండ్
బుమ్రాతో బుమ్రాతో వేయించాడు. వేయించాడు. ఫస్ట్ టైం సిరాజ్ వచ్చినప్పుడు అతను సరిగ్గా ఆడలేదు, అతని మీద ప్రెషర్ ఉంది. కుల్దీప్ యాదవ్ ఆ మ్యాచ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. యూఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ అనదర్ ఫాస్ట్ బౌలర్. అవును, ఖచ్చితంగా మిస్ అయ్యాం మనం. సో దోస్ ఆర్ ఇష్యూస్. ఎంత మైనరా మేజరా ఎంత ప్రభావం చూపించనే విషయం పక్కన పెడితే ఫైనల్లో ఇంత చిన్న 1% 2% ఇంపాక్ట్ కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క కాల్ అనేది ఇట్స్ అ వెరీ టఫ్ కాల్ టు టేక్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, 3 వన్డేలే ఆడాలి. మనకి దగ్గర 10 వన్డే మ్యాచ్లు లేవు ప్రిపేర్ అయ్యి అటు చేసి ఏదో ఒకటి చేయడానికి. 3 వన్డేలు కూడా ఆడతారు, అయ్యే తీసుకెళ్ళి ఛాంపియన్స్ ట్రోఫీ అక్కడ దాకా కూడా ఆడిస్తారు. మరి ఎటువంటి ఉంటుంది టాక్టికల్గా, ఎంత ఫ్రీడమ్ T20 సిరీస్లో ఉన్నంత ఫ్రీడమ్ గంభీర్కి వన్డే సిరీస్లో ఉంటుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్. అవును, ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు 2020లో అయితే గంభీర్ స్టాటిస్టిక్స్ కానీ అవి కానీ అతను చేసే చేంజెస్ కానీ బాగానే వర్కౌట్ అవుతాయి. సో మనం టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే అటర్ ఫ్లాప్, డిజాస్టర్ అది. అలాగే ఇప్పుడు మొన్న వన్డే సిరీస్ తీసుకున్న డిజాస్టరే అది కూడా. సో ఇప్పుడు మరి మెగా ఛాంపియన్ ట్రోఫీ దట్టు వన్డే ఫార్మేట్లో జరుగుతుంది. మరి గంభీర్ సక్సెస్ అవుతాడా, అతని ప్లాన్ వర్కౌట్ అవుతుందా? గంభీర్ సక్సెస్ అవ్వాలంటే గంభీర్ కంప్లీట్గా 100% ఇంప్లిమెంట్ చేయగలడు అనేది పెద్ద ప్రశ్న. T20లో డెఫినెట్లీ 100% ఇంప్లిమెంట్ చేశాడు. దానికి చిన్న లాజిక్ ఏంటి అంటే, గంభీర్ 2020 వరల్డ్ కప్ అయిన తర్వాత హీ టుక్ చార్జ్. 2020 వరల్డ్ కప్లో ఉన్న క్యాప్టెన్ కాదు ఇప్పుడు 2020 క్యాప్టెన్, అండ్ కొత్త క్యాప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ హాస్ బిన్ మేడ్ ద క్యాప్టెన్. సో గంభీర్ సూర్య కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, వేర్ మీకు అంత ఫిక్షన్ కానీ ప్రీవియస్ బ్యాగేజ్ కానీ ఉండే అవకాశాలు లేవు, అస్సలు లేవు. గంభీర్ అలాగో సూర్యకుమార్ యాదవ్ అని KKR నుంచి చూస్తూ వచ్చాడు కాబట్టి అది ఇంకో ప్లస్ ఫ్యాక్టర్. రోహిత్ శర్మ ఏంటంటే హీ హాస్ బీన్ లీడింగ్ ఇండియా సక్సెస్ఫుల్లీ, గట్టిగానే ఆడాడు, మంచిగానే సక్సెస్ రేట్ కూడా బాగుంది క్యాప్టెన్గా. వన్డే ఫార్మాట్ బాగా ఇష్టం అతనికి, అండ్ వన్డే ఫార్మాట్లో ఆల్రెడీ ఒక సెట్ నోషన్తో వస్తూ ఉన్నాడు. ఒక వైట్ బాల్ ట్రాఫీ గెలుచుకొని వచ్చాడు. సో అతని ఆలోచనకి ఇతను వచ్చి కొంచెం మరీ పోల్స్ అపార్ట్గా ఉండకుండా ఎక్కడొక్కడ మిడిల్ గ్రౌండ్కి లాక్కోవాలి. సో అతని ఫ్రీడమ్కి కొంచెం ఇబ్బందే, ఇతని ఫ్రీడమ్కి కొంచెం ఇబ్బందే. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్క్వాడ్ మీరు చూస్తే కనుక, ఫీల్డ్ మీద మీరు చూస్తే కనుక ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ క్యాప్టెన్స్ టీమ్. T20లోనే మీకు 10 ఓవర్స్ తర్వాత ఒక బ్రేక్, లేకపోతే కోచ్ గట్టిగా ఇన్వాల్వ్ అవ్వడం కనిపిస్తుంది. వన్డే 50 ఓవర్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? కోచ్ వచ్చి డైరెక్ట్గా మాట్లాడే ఇది కనిపించదు మీకు. అవును, టెస్ట్ మ్యాచెస్లో, వన్డే మ్యాచెస్లో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ క్యాప్టెన్. సో అలాంటి పరిస్థితుల్లో ఎంతవరకు ఫ్రీడమ్ ఉంటుంది, ఎంతవరకు ఆ తాల్మేల్ అనేది ఉంటుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. సో ఆల్రెడీ మనం కొన్ని న్యూస్ లీకులు వింటూ ఉన్నాం, గంభీర్కి ఈ ప్లేయర్ కావాలంటే రోహిత్ శర్మ పట్టుబట్టి ఆ ప్లేయర్ కావాలన్నాడు, ఇలాంటివన్నీ న్యూస్ మనకి వినిపిస్తుంది. సో దిస్ ఈస్ అ బిగ్ టాస్క్ గౌతమ్ గంభీర్కి అండ్ అలాగే రోహిత్ శర్మ కూడా. చూద్దాం మరి యంగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎలాంటి కీ రోల్ ఇవ్వాలి. యాక్చువల్గా నేను అదే ఏంటంటే కొంత మటుకు చేంజెస్ అయినా చేయాలి, కొన్ని దేశాల మీద ఆడించాలి, వాళ్ళని గేమ్ అయితే ఆడించాలి. సో చూద్దాం. తక్కువ కదా సార్ ఇప్పుడు చేంజెస్ చేయాలంటే. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా 10 మ్యాచ్లు వరల్డ్ కప్ లాగా 10 మ్యాచ్లు ఆడిన తర్వాత సెమీఫైనల్, ఫైనల్ అంటే డెఫినెట్లీ యూ కెన్ ఫిగర్ అవుట్. 3 మ్యాచ్ల తర్వాత సెమీఫైనల్, ఫైనల్ అంతే కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ చేంజెస్ జరిగే ఆస్కారాలు కూడా తక్కువే. సో ఇట్ ఇస్ టఫ్. చూద్దాం మరి ఈ ట్రోఫీ మనకి వస్తుందా లేదంటే వేరే ఏ దేశానికి వస్తుందా అనేది మనం చూద్దాం. వీ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ICC ఛాంపియన్ ట్రోఫీకి ఇండియన్ జట్టు ఎలా ఉండాలి అనేది సందీప్ తన మాటలు చెప్పాడు. మీకు ఎలా ఉండాలి, జైస్వాల్ ఓపెన్ చేయాలి అంటే ఎవరు డ్రాప్ అవ్వాలి, అలాగే రిషబ్ పంతా, KL రాహుల్, మీరేంటి సజెషన్ అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.